హాయ్ అండి. ఎకర్డో ప్యానెల్ బోర్డు అలాగే సిఆర్ఐ పంపు ప్లాంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సిఆర్ఐ హై ప్రెజర్ పంప్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అంటే ప్లాంట్ ఆన్ అయింది, ఆన్ అయిన 15 సెకండ్లకి లేదా 20 సెకండ్లకి ఆటోమేటిక్గా హై ప్రెజర్ పంప్ అనేది ఆఫ్ అయితే ప్యానెల్ బోర్డులో సెట్టింగ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఆర్ఓ ప్లాంట్ అనేది ఆన్ చేసాం, ఆటో మోడ్లో ఉంది. అయితే 285 వోల్ట్స్తో రా వాటర్ పంప్ అనేది ఆన్ అయింది 3.7 amps-తో. 3.9 అని చూపిస్తుంది. అయితే ప్లాంట్ ఆన్ అవ్వడానికి 15 సెకండ్స్ టైం పట్టిద్ది, వెయిట్ చేద్దాం. ఇది మేము 1 year బ్యాక్ బిగించిన ఆర్ఓ ప్లాంట్ అండి, కరెక్ట్గా 1 year అవుతుంది. ఇప్పటి వరకు అయితే పూర్తిగా కంప్లైంట్స్ లేదు. అప్పుడప్పుడు మెమ్బ్రేన్ క్లీనింగ్, చిన్న చిన్న జంబో ఫిల్టర్స్ మార్చడం ఇలాంటివి చేసుకుంటున్నాం. మీరు చూడండి, ఆటోమేటిక్గా హై ప్రెజర్ పంప్ కూడా ఆన్ అయింది. హై ప్రెజర్ పంప్ ఆన్ అయింది, ఆర్ఓ ప్లాంట్ కూడా బాగానే రన్ అవుతుంది. జస్ట్ ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 20 amps అని చెప్పి హై ప్రెజర్ పంప్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. హెచ్పిపి అనే లైట్ చూడండి, బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది. పైన వచ్చేసరికి యాంప్స్ వచ్చేసరికి 20 amps అని చూపించి ప్లాంట్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాం, ఏం చేయాలి అన్నది చూద్దాం. ఇలా వచ్చి ఇలా ఆఫ్ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెనూ బటన్ అని ఇచ్చారు చూడండి, మెనూ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. మెనూ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే జస్ట్ ఒక 5 సెకండ్స్ చేస్తే సరిపోద్ది. సెట్ అని వచ్చి లో అని చూపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి రా వాటర్ పంప్ బటన్, అంటే ఇది ఇక్కడ అప్ అండ్ డౌన్ బటన్గా మనం చూస్ చేసుకోవాలి. ఇందులోకి వచ్చాక అప్ బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ రా వాటర్ పంప్ వచ్చింది. రా వాటర్ పంప్ కాకుండా మనకు హై ప్రెజర్ పంపుది కావాలి. మళ్ళీ ప్రెస్ చేస్తే హై ప్రెజర్ పంపుది వచ్చేసరికి 12.5 అని చూపించి ఇక్కడ వచ్చేసరికి లైట్ అనేది బ్లింక్ అవుతుంది కదా. ఇప్పుడు మెనూ బటన్ ప్రెస్ చేయాలి. మెనూ బటన్ ప్రెస్ చేశాక 12.5ని పెంచేసుకోవాలి. 12.6 అయింది. పైన బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే ఇలా అక్కడ 20 దగ్గర ఆగింది కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటే అంత, ఒక 18 కానీ లేదంటే ఒక 17 కానీ లేదా 20 పెట్టేసుకున్నా ప్రాబ్లం లేదు. దీన్ని నేను ఏంటంటే హై ప్రెజర్ పంప్ వచ్చేసరికి 20 amps వోల్ట్స్ వచ్చినా సరే ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది రన్ అయ్యేటట్టు ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నా. ప్యానల్ బోర్డు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఎందుకు తక్కువ ఇస్తాడు అంటే, ఒకవేళ హై వోల్ట్స్ వస్తే ప్లాంట్ పంప్ ఆగిపోయేటట్టు కంపెనీ వాడేస్తాడు. కానీ ఇప్పుడు నేను ఏంటంటే 20 amps దీన్ని నేను పెట్టేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఓకే చేసేసుకోవాలి. మెనూ బటన్ కానీ ప్రెస్ చేస్తే 20 amps అనేది ఓకే అయిపోయింది. పవర్ అనేది ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది రన్ అయ్యిద్ది. హై ప్రెజర్ పంప్ది వచ్చేసరికి 15 amps పెట్టేసుకున్నాం. రా వాటర్ పంప్ 3.4 amps చూపిస్తుంది. హై ప్రెజర్ పంప్ది 14.4 amps. అయితే 15 పెట్టుకున్నాం కాబట్టి పంప్ ఆగకుండా బాగానే రన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వాజిషన్.